వాళ్ళు క్వశ్చన్లో A1 A2 A3 E4 ఎలాంటి క్వాంటిటీస్ అయినా ఇస్తారు. దాని నేమ్స్, కౌంట్, ఫ్లోట్, ఇంట్, వైల్ ఇలా ఇస్తారు. లేదా ఇంకేదైనా ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ స్ట్రింగ్స్ లాగా ఇలా ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని నెంబర్స్ ఇవ్వచ్చు. ఇలా ఒక ఇన్పుట్ ఇస్తారు. ఆ తర్వాత P అనేది 1 to 4 1 to 4 ఇస్తారు. Q అనేది 0 to 4 ఇస్తారు. 1 to 4 అంటే 4 వాల్యూస్ ఉంటాయి. 0 to 4 అంటే 5 వాల్యూస్ ఉంటాయి. 1 to 4 ఇక్కడ 1/20 1/5 1/10 1/20 ఇచ్చారు. Q నుంచి కూడా అలానే ఇచ్చారు. ఇక్కడ ఫ్రాక్షన్స్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం కాబట్టి డినామినేటర్లో హైయెస్ట్ ఏదో ఉంది చూసుకొని దాంతో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1421 424 11 అవుతుంది. డినామినేటర్లో హైయెస్ట్ 20 కదా, కాబట్టి ఈ 20ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇలా అవుతాయి. దీని నుంచి ఇంక మన ప్రాబ్లం ప్రొసీడ్ అవ్వచ్చు. నేను ఈజీగా రాసుకోవడానికి ఇలా రాసుకున్నాను. అంటే P1 P2 P3 P4 Q0 Q1 Q2 Q3 Q4 ఇలా రాసుకున్నాను. డయాగ్రామ్ ఇలా గీస్తాము, ఇలా డ్రా చేస్తాము. ఇన్వర్టెడ్ ఎల్ షేప్ లాగా ఉంటుంది. 0 1 2 3 4 0 1 2 3 4 ఇక్కడ W00 W11 W22 W33 W44. నార్మల్గా అయితే మనం మ్యాట్రిక్స్లో రాసేటప్పుడు 0 0 1 0 2 ఇలా రాస్తాము. కానీ ఇక్కడ అలా కాదు. 0 0 0 1 0 2 0 3 0 4 ఇలా రాస్తాము. 1 1 1 2 1 3 1 4 2 2 2 3 2 4 3 3 3 4 4 4 ఇలా రాసుకోండి. అంటే WCR మొత్తం రాసేసుకోండి. W00 C00 R00 ఇలా మొత్తం ఫిల్ చేసి పెట్టుకోండి, ఓన్లీ వేరియబుల్స్ వరకు. ఇప్పుడు మనం వెయిట్స్, కాస్ట్, ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ 2 ఉన్నాయి OBSTకి. ఏంటంటే I = J కనుక అయితే W ఆఫ్ IJ = P ఆఫ్ J. I = J అయితే C ఆఫ్ IJ = 0. R ఆఫ్ IJ = 0. I = J అయితే. అలా కాకుండా I ≠ కనుక J అయితే W ఆఫ్ I, J = P ఆఫ్ J ప్లస్ Q ఆఫ్ J ప్లస్ W ఆఫ్ I, J - 1. నెక్స్ట్ C ఆఫ్ I, J = min I less than K less than or equal to J C ఆఫ్ I, K - 1 ప్లస్ C ఆఫ్ K, J ప్లస్ ఈ మిన్ వాల్యూ ప్లస్ W ఆఫ్ I, J. C ఆఫ్ I, J = min ఆఫ్ I less than K less than or equal to J C ఆఫ్ I, K - 1 ప్లస్ C ఆఫ్ K, J ప్లస్ W ఆఫ్ I, J. R ఆఫ్ I, J అనేది ఈ K వాల్యూ వస్తుంది. ఈ సెలెక్షన్ ఎలానో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తాను. ముందు ఈ ఫార్ములాస్ అనేవి నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ఇక్కడ మనం ఫస్ట్ వెయిట్స్ కనుక్కుంటాము, ఆ తర్వాత కాస్ట్ కనుక్కుంటాము. ఆర్ అనేది కాస్ట్ కనుక్కునేటప్పుడే కనుక్కుంటాము. ఫస్ట్ W00 ఇక్కడ IJ ఈక్వల్ కదా, కాబట్టి W ఆఫ్ 00 = Q ఆఫ్ J. చెప్పా కదా, W ఆఫ్ I, J = Q ఆఫ్ J ఫార్ములాని యూజ్ చేసి W ఆఫ్ 00 = Q ఆఫ్ 0. Q ఆఫ్ 0 వాల్యూ ఎంత? 4 వేసేసాను. ఆ తర్వాత సేమ్ అలానే W ఆఫ్ 1, 1 = Q ఆఫ్ 1. Q ఆఫ్ 1 వాల్యూ వచ్చేసరికి టేబుల్లో చూస్తే 2. W ఆఫ్ 2 = Q ఆఫ్ 2. Q ఆఫ్ 2 వాల్యూ వచ్చేసరికి 4 వేసాను. W ఆఫ్ 3 = Q ఆఫ్ 3. టేబుల్లో Q ఆఫ్ 3 వాల్యూ 1. W ఆఫ్ 4 = Q ఆఫ్ 4. టేబుల్లో Q ఆఫ్ 4 వాల్యూ 1. ఇక్కడ వరకు అయిపోయింది. ఫిల్ చేసుకోండి. 4 2 4 1 1. సింపుల్గా ఏంటంటే Q వాల్యూలు ఏదైతే ఉన్నాయో 4 2 4 1 1 ఫస్ట్ లైన్లో అవే వచ్చేస్తాయి. 4 2 4 1 1. ఆ తర్వాత W ఆఫ్ 0, 1 కనుక్కోవాలి. W ఆఫ్ 0, 1 ఇక్కడ I ≠ 0. అప్పుడు ఏం ఫార్ములా? P ఆఫ్ J ప్లస్ Q ఆఫ్ J ప్లస్ W ఆఫ్ I, J - 1. P ఆఫ్ J అంటే P ఆఫ్ 1 ప్లస్ Q ఆఫ్ 1 ప్లస్ W, 0, J - 1 అంటే 1 - 1 కదా, 1 - 1 కాబట్టి 0 0. P ఆఫ్ 1 టేబుల్లో ఉంటుంది, Q ఆఫ్ 1 టేబుల్లో ఉంటుంది. W ఆఫ్ 00 ఏమో మీరు పైన క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. ఈ టేబుల్లో వేసుకొని ఉంటారు కదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి కానీ టేబుల్లో ఎంటర్ చేయండి. ఆ వాల్యూ 4.
7 వస్తుంది. W(1,2) అంటే P(2) + Q(2) + W(1,1). సేమ్ 4 + 4 అంటే టేబుల్స్లో ఉంటాయి. W(1,1) ఏమో మీరు పైన క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. సేమ్ అలానే W(2,3), W(3,4) ఇలా వెళ్ళాలి. W(0,1) తర్వాత ఇది ఆ తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడికి అలా మొత్తం కౌంట్ చేయాలి. W(2,3), W(3,4), W(0,2), W(1,3), W(2,4), W(0,3), W(1,4) ఈ ఆర్డర్లోనే ఇలా వెళ్తూ ఆర్డర్లో రావాలి. మొత్తం ఇక్కడితో డబ్ల్యూలన్నీ అయిపోతాయి. W(0,4)తో 20 అనే ఆన్సర్ వచ్చేసింది. అవన్నీ టేబుల్లో ఎంటర్ చేసుకుంటాము. ఇప్పుడు కాస్ట్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇందాక ఫార్ములా ప్రకారం I గనక =J అయితే C(i), J ఏంటి 0, R(i), J కూడా 0. కాబట్టి C(0, 0) ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఇవన్నీ ఈక్వల్ కాబట్టి ఇక్కడి నుంచి కనుక్కుంటే చాలు. ఇది సింపుల్ టెక్నిక్ ఉంది ఈ రో వరకు నింపడానికి. ఈ రో వరకు డబ్ల్యూలో ఏముంటే సిలో కూడా అదే ఉంటుంది. డబ్ల్యూ ఏముంటే సిలో కూడా ఉంటుంది. 7 ఉంటే 7, 10 ఉంటే 10, 7, 7, 3, 3. ఇక్కడ ఆరేమో 1, 2, 3, 4 అని వేసుకోండి అంతే. ఈ రో వరకు ఇది సింపుల్ టెక్నిక్. మీరు సాల్వ్ చేసినా సాల్వ్ చేయకపోయినా టైం లేకపోతే డైరెక్ట్గా ఇలా వేసేయండి. ఇన్ కేస్ ఇది స్కిప్ చేస్తే కనుక ఇక్కడ ఏముంటే అదే వేయండి. ఆర్ మాత్రం 1, 2, 3, 4. ఓకేనా? కానీ ఇది కూడా క్యాలిక్యులేషన్ చెప్తాను. C(i), J ఫార్ములా ఏంటి? min of I less than k less than or equal to j, C(i), k minus 1 plus C(k, j plus W of I, j. సో C(0,1) అంటే 0 less than k less than or equal to 1 అంటే ఛాన్స్ ఏంటి? ఓన్లీ 1కి ఛాన్స్ ఉంది. 0 less than k less than or equal to 1 అంటే k యొక్క ఛాన్స్ ఓన్లీ 1 ఉంటుంది కదా, ఎందుకంటే ఈక్వల్ టు 1 ఛాన్స్ ఒక్కటే ఉంది. కాబట్టి C(0,0) I అంటే 0 ఉంది. k minus 1 అంటే 1 minus 1 ఎంత? 0 ప్లస్ k, j అంటే 1, 1 ప్లస్ W of 0,1. C(0,0) అంటే 0, C(1,1) అంటే 1. ఉన్నదే ఒక వాల్యూ కాబట్టి దాంట్లో మిన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛాన్స్ ఇక్కడ నీకు k వాల్యూ ఒక్కటే ఉంది కాబట్టి ఒకే టర్మ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. C(0,1) ఏముంటే W(0,1) ఏముంటే C(0,1) కూడా అదే వస్తుంది. కాబట్టే 7. అందుకనే ఈ రోలో ఉన్న ప్రతి వాల్యూ ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. C(1,2) చేసినా కూడా అంతే, ఎందుకంటే ఛాన్స్ ఒకటే ఉంటుంది కాబట్టి మొత్తం ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. డైరెక్ట్గా ఈ వాల్యూ వస్తుంది. అలా C(2, 3, 4) వరకు అంతే ఉంటుంది. C(0,2) చెప్తాను. ఇప్పుడు చూడండి. C(0,2) min of 0 less than k less than or equal to 2. ఇప్పుడు ఇక్కడ ఏమేం ఛాన్సెస్ ఉంది? 1కి ఛాన్స్ ఉంది, 2కి ఛాన్స్ ఉంది. ఫస్ట్ 1 అప్లై చేద్దాం, తర్వాత 2 అప్లై చేద్దాం. 1 అప్లై చేసేటప్పుడు అంటే k = 1 అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. C(i, k minus 1) కదా ఫార్ములా ప్రకారం. I, k minus 1. I అంటే 0, k minus 1 అంటే 1 minus 1 అంటే 0. తర్వాత C(k, j) అంటే 1, j అంటే 2. ఇంతవరకు ఒక టర్మ్. ఎప్పుడు k అనేది 1 తీసుకున్నప్పుడు. ఇన్ కేస్ k అనేది 2 తీసుకున్నప్పుడు C(i, k minus 1) అంటే 2 minus 1 1 అవుతుంది. k, j అంటే 2, 2 ఉంటుంది. ఈ వాల్యూస్ పుట్ చేయండి టేబుల్ నుంచి. ఈ వాల్యూస్ పుట్ చేయండి. ఇది 10 వచ్చింది, ఇది 7 వచ్చింది. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 7. కాబట్టి 7కి అండర్లైన్ చేసుకోండి. 7ని బయటికి తెచ్చి 15 అంటే W of 0,2 ఉంటుంది కదా, దాని వాల్యూ 15. మొత్తం 22. ఈ 22 అనేది C(0,2) వాల్యూలో 22 ఎంటర్ చేయండి. ఇక్కడ నువ్వు చూస్ చేసుకుంటుంది ఏంటిది? ఇది అంటే k = 1, 2 ఉన్న ఛాన్సెస్లో k 2 పెట్టినప్పుడు వచ్చిందని చూస్ చేసుకుంటున్నావు. కాబట్టి ఆ వాల్యూయే R వాల్యూ అవుతుంది 2 అనేది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. C(1,3) అంటే min of I less than k less than or equal to 3. ఇది ఫార్ములా I less than k less than or equal to j కాబట్టి అంటే ఇక్కడ ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్స్ ఉంటుంది, 3 ఛాన్స్ ఉంటుంది. 2 యూజ్ చేసి ఒకసారి పుట్ చేశాను, 3 యూజ్ చేసి ఒకసారి పుట్ చేశాను. 2 యూజ్ చేసినప్పుడు I అనేది 1 అవుతుంది,
కే -1 కాబట్టి 2 - 1 అంటే 1 అవుతుంది. కే కామా జే కాబట్టి 2, 3. కే అనేది 3 యూజ్ చేసినప్పుడు 1, 3, 1 అంటే 2, కే కామా జే కాబట్టి ఇది. వీటిలో 7 ఇలా ప్లేస్ చేస్తే ఇలా వచ్చింది. 0 + 7 10 + 0. 0 + 7 అనేది మినిమమ్. అంటే ఏంటి, 2 ప్లేస్ చేసినప్పుడు నాకు మినిమం వస్తుంది. కాబట్టి ఆర్ వాల్యూ 2 అవుతుంది. ఈ 7 చూస్ చేసుకున్నాను. 7 + 13 అనేది 20 అయ్యింది. 20 ఆర్ వాల్యూ 2. సేమ్ 2, 4 కూడా అంతే చేస్తారు. ఇప్పుడు సి ఆఫ్ 0, 3. మిన్ ఆఫ్ ఇక్కడ 0, 3 అంటే 0 <, k <, 3. 1, 2, 3 అలా 3కి ఛాన్స్ ఉంటుంది. 1 పెట్టి ఒకటి చేయండి, 2 పెట్టి ఒకటి చేయండి, 3 పెట్టి ఒకటి చేయండి. మూడిట్లో ఏది మినిమం ఉందో చూస్ చేసుకోండి. మినిమం ఇక్కడ వచ్చింది అంటే K2 అప్లై చేసినప్పుడు మినిమం వచ్చింది కాబట్టి ఆర్ ప్లేస్లో 2 అని రాస్తాము. ఈ వాల్యూ వేసేస్తాము. సేమ్ సి ఆఫ్ 1, 4 కూడా అంతే. సి ఆఫ్ 0, 4లో 4 ఛాన్సెస్ ఉంటాయి. 0 <, k <, 4 అంటే 1, 2, 3, 4 ఉంటుంది. 1 పెట్టినప్పుడు K1 తీసుకున్నప్పుడు, K2 తీసుకున్నప్పుడు, K3 తీసుకున్నప్పుడు, K4 తీసుకున్నప్పుడు. వీటన్నిటిలో మినిమం ఎక్కడుందో చూసుకోండి, అప్లై చేయండి. సేమ్ ఆర్ వాల్యూ కూడా అంతే. ఇలా రాసేటప్పటికి మీ టేబుల్ అంతా ఫిల్ అయిపోతుంది. అంటే ఈ టేబుల్ అంతా ఫిల్ అవుతుంది. ఫిల్ అయ్యాక హైయెస్ట్ వాల్యూ ఎక్కడొచ్చింది, ఇక్కడికి మీకు ఆన్సర్ వస్తుంది 20 అని. అంటే 0, 4 దగ్గర ఆన్సర్ వచ్చింది. ఈ ఫార్ములా ఏంటంటే టీ ఆఫ్ ఐ కామా జే ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే -1 టీ ఆఫ్ కే కామా జే. ఇది ఫార్ములా. 0, 4 దగ్గర ఆన్సర్ వచ్చింది కదా, అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టీ ఆఫ్ 0, 4. 0, 4 దగ్గర కే వాల్యూ ఎంత, కే వాల్యూ అంటే ఆర్ వాల్యూ ఎంత, 2. కాబట్టి కే = 2 అని రాశాను. అప్పుడు 0, 4 ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే -1 అంటే 0, 2 - 1 1. కే కామా జే అంటే టీ ఆఫ్ 2, 4. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్గా లేవు. టీ ఆఫ్ 0, 1 తీసుకున్నాను. 0, 1 దగ్గర ఆర్ వాల్యూ అంటే కే వాల్యూ ఎంత, 1. అంటే కే = 1 అని రాసుకోండి. మళ్ళీ అప్లై చేయండి. టీ ఆఫ్ 0, 0 ఎందుకంటే కే అనేది 1, 1 - 1 0 అయ్యిద్ది. కే కామా జే అంటే 1, 1. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇంకా ఎక్స్పోర్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు టీ ఆఫ్ 2, 4. 2, 4 దగ్గర కే వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. కాబట్టి కే = 3 అని రాసుకుంటాం. ఇలా వచ్చింది. టీ ఆఫ్ 3, 4 మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాము. టీ 4 దగ్గర K4 ఉంటుంది. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు టీ ఆఫ్ 0, 4ని ఎలా స్ప్లిట్ చేసాము, 0, 1గా 2, 4గా. టీ ఆఫ్ 0, 4ని 0, 1గా 2, 4గా స్ప్లిట్ చేసాము. వాటి పక్కన కే వాల్యూస్ ఏమేంటియో మెన్షన్ చేసుకోండి. ఆ తర్వాత టీ ఆఫ్ 0, 1 ఎలా స్ప్లిట్ చేసాం, 0, 0, 0, 1. 0, 0, 0, 1 ఉంటే స్క్వేర్స్లో పెట్టేయండి, వాటితో మనకి ఇప్పుడు అవసరం ఉండదు. 2, 4ని ఎలా స్ప్లిట్ చేసాము, 2, 4గా 3, 4గా. 3, 4ని ఎలా స్ప్లిట్ చేసాం, 3, 3గా 4, 4గా. ఇక్కడ కే = 2, కే = 1, కే = 3, కే = 4 రాసుకున్నాను కదా. 2, 1, 3, 4 అని ఇలా రాసుకోండి. 2 అంటే ఫ్లోట్, ఇందాక స్టార్టింగ్లో చెప్పినది. 1 అంటే కౌంట్, 3 అంటే ఇంట్, 4 అంటే వైల్. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పా కదా, స్టార్టింగ్లో అది గీసేయండి. ఇదే ఓబిఎస్టి. ఈ కే = 2 నోడ్ నెంబర్ ఇక్కడ వెయ్యాలి మనం. ఈ నోడ్ నెంబర్స్ ఇక్కడ రాసుకున్నాను కదా, సేమ్ అవే, అంతే.